అరే ఫ్లాప్ డైరెక్టర్ కొరటాల శివ కొరివి పెడతాడా భయ్? ఎందుకంటే ఇతని ఆచార్య సినిమా చాలా బ్యాడ్ గా ఉంది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. అటువంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు? RRR తో వరల్డ్ స్టార్ అయ్యాడు. అటువంటి టైంలో మంచి డైరెక్టర్ అనుకో, అంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఓకే, బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు. ఆచార్యతో అటర్ ఫ్లాప్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవరాని ఏం చేస్తాడు? దమ్ము చూపిస్తాడా, డంగైపోతాడా అనే విషయం చాలా మంది ఆలోచించారు. అది కాక రెడీగా ఉంటారుగా, మీకు తెలిసిందే ఏ సినిమా బయటకు వస్తుంది ఆ సినిమాని తొక్కేద్దామని. ట్రోలర్స్ అయితే తుపాకులు పట్టుకొని ఉన్నారయ్యా. అటువంటప్పుడు దేవర సినిమా ఎలా ఉంటుంది? అందరి అంచనాలు ఏముందిలే ఆచార్యలాగే పాదఘట్టం, పొదఘట్టం, ఆ ఘట్టం, ఈ ఘట్టం అనుకుంటూ రకరకాలుగా చెప్పుకున్నారు. అన్ని పుష్కలంగా సోషల్ మీడియాలో వదిలారు. కాకపోతే వీళ్ళు ఒకటి ఆలోచించలా, ఇక్కడ ప్రేక్షకుల తీర్పే ముఖ్యం. నేను చెప్పానను, ఇంకోళ్ళు చెప్పారను, వాళ్ళు చెప్పారను, వీళ్ళు చెప్పారను కాకుండా ప్రేక్షకులు ఒక తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఏమిటి అంటే దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇచ్చేశారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడ్డాయి, ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్ బయటకు వస్తుందని. ఇండియాలో టోటల్ గా ఓవర్సీస్ లో. కాకపోతే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, అక్కడ ఉన్నది వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సెంటర్ అయినా సోలోగానే దిగాడు, సమ్మగా కుమ్మేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ని. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, $5 మిలియన్ దాటిపోయింది. అటువంటిప్పుడు ఇండియాలో ఎలా ఉందంటే జస్ట్ కొద్దిగా దూరంలో ఉన్నాడు. మొదటి రోజు 172 కోట్లు, చెప్పేదేముంది, మంటలు పుట్టించాడు. ఇక రెండో రోజు 243 కోట్లు, మూడో రోజు, నాలుగో రోజు, 5వ రోజు, 6వ రోజు మా అంచనా ప్రకారం 500 కోట్లకి దగ్గరయ్యాడు. ఇక రేపటి నుంచి దసరా సెలవులయ్యా, కుమ్ముడే కుమ్ముడు, బాక్సాఫీస్ ని కుమ్మటమే. అటువంటప్పుడు ఈ ట్రోలర్స్ ఎక్కడికి పోతారు, నెగిటివ్ రాయిలు ఎక్కడికి పోతాడు? ఇప్పటికి కూడా అవేవో ఫేక్ కలెక్షన్స్ అంటూ రకరకాలుగా చాలా చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు మరి పోస్టర్లు ఎలా రిలీజ్ చేస్తారు? పోస్టర్లు రిలీజ్ చేశారంటే ఇరుక్కుపోయినట్లే లెక్కలు చెప్పాలయ్యా. నేడు రేపు 500 కోట్ల పోస్టర్ కూడా వచ్చేస్తుంది. అటువంటప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఎందుకు కాదు? జస్ట్ కొద్దిగా దూరంలో ఉన్నాడు బ్రేక్ ఈవెన్ కి. ఓవర్సీస్ లో మాక్సిమం కంప్లీట్ అయిపోయింది రిలీజ్ అయిన ప్రతి దేశంలో. మరి ఇక్కడ జస్ట్ కొద్దిగా దూరంలో, ఇప్పటికీ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టాక్ బయటకు వచ్చేసింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? అయ్యయ్యయ్యా, దేవర అలా, దేవర ఇలా అన్న వాళ్ళకి మామూలుగా కాదు, తన దమ్ము చూపించాడు. వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు, బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాడు. దుమ్ము దుశానమే, టికెట్ వాసనే లేదు. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఎక్కడైనా ఎనీవేర్ ఎనీ సెంటర్ బాక్సాఫీస్ బాదుషాగా మరొకసారి నిరూపించుకున్నాడు. కాబట్టి మీరంతా కామైపోండి, ప్రేక్షకుల తీర్పే ఫైనల్. అర్థమైందా? అది అర్థం చేసుకున్న వాళ్ళు ఏం మాట్లాడరు, లేదనుకో ఏదో ఒకటి అవ్వాకులు చెవ్వాకులు పేలుతూ ఉంటారు అంతే. దేవర సినిమా బ్లాక్ బస్టర్ ఈ దసరా సెలవుల్లో దున్నుడే దున్నుడు 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. రాసి పెట్టుకోండి, పక్కా అబ్బా.